హలో గైస్, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కాల్కేరియా ఫ్లోరికమ్. దీని కామన్ నేమ్ వచ్చేసి ఫ్లోరైడ్ ఆఫ్ లైమ్, ప్రోవర్ జేబీ బెల్. ఫార్ములా నేమ్ CaF2. It is one of the 12 tissue remedies introduced by Schussler. Homeopathic proving was done by J.B. Bell on himself and others in 1874. J.B. Bell అనేవాడు ప్రూవ్ చేశాడు దీన్ని. It is a great polygus remedy. It acts on stony heart glands and varicose veins and enlarged veins and malnutrition of bones. Mainly acts on malnutrition of bones and hardy stony glands and varicose veins. దీని క్లినికల్స్ వచ్చేసి ఎడినాయిడ్, ఎన్యూరిజం, ఎఫెక్షన్ ఆఫ్ బోన్స్, గ్లాండ్స్, క్యాటరాక్ట్, కాన్స్టిపేషన్, కార్నియల్ ఒపాసిటీస్, ఎగ్జోస్టోసిస్, ఫిజర్స్, ఫిస్టులా, ఫిబ్రాయిడ్ ఎడినోమా ఆఫ్ బ్రెస్ట్, గ్యాంగ్లియాన్, గమ్ బాయిల్స్, lumbago, rheumatism, sprain, syphilis, tonsillitis, varicose veins, etc. Sphere of action: it acts on bone, enamel of teeth, skin, connective tissue and vessels. Also acts on lymph nodes, glands and fibrous tissues. Pathogenesis: it causes relaxation and dilation of elastic fibers of any portion of vessels, connective tissues of lymphatic system, leading to hemorrhoidal tumors and varicose veins, vascular tumors, indurated glands, indurated displacement, weakening of abdominal walls and hard knotty tumors on the surface of bones. Guiding symptoms: this remedy acts favorably on hard stony glands and varicose veins. One of the powerful remedies in tumor in female breast, especially when it is hard and knotty. ఇది మెయిన్గా హార్డ్ స్టోనీ గ్లాండ్స్ అండ్ వారికోజ్ వెయిన్స్కి, మాల్న్యూట్రిషన్ ఆఫ్ బోన్స్కి బాగా ఉపయోగపడుతుంది. సపరేషన్ ఆఫ్ బోన్స్ అండ్ నెక్రోసిస్ ఆఫ్ బోన్స్. సపరేషన్ అంటే ఇన్ఫెక్షన్ వల్ల ఇన్ఫ్లమేషన్ అయ్యి పస్ ఫార్మేషన్ అయ్యి బోన్ అనేది డ్యామేజ్ అవ్వడాన్ని సపరేషన్ ఆఫ్ బోన్స్ అంటారు. ఆసియస్ గ్రోత్స్: ఇట్ ఫేవరబుల్లీ యాక్ట్స్ ఆఫ్టర్ సిలికా అండ్ కాల్కేరియా ఫాస్. సిలికా అండ్ కాల్కేరియా ఫాస్ ఫెయిల్ అయితే దాని తర్వాత కాల్కేరియా ఫ్లోరికమ్ ఇస్తే ఇది పని చేయొచ్చు అని చెప్తున్నారు. పెరియోస్టల్ స్వెల్లింగ్ డ్యూ టు కంజెంటల్ హెరిడిటరీ సిఫిలిస్. పెరియోస్టల్ స్వెల్లింగ్ అంటే పెరోనియం ఇన్ఫ్లమేషన్ ఆఫ్ పెరియోస్టియం. క్యారీస్ అండ్ నెక్రోసిస్. క్యారీస్ అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ బోన్స్, ఎస్పెషల్లీ టీత్, ఎనామిల్ ఆర్ డెంటిషన్ టైంలో డిస్ట్రక్షన్ ఆఫ్ బోన్స్ అనమాట. జా బోన్స్, మ్యాక్సిలరీ బోన్స్, మాలర్ బోన్స్, జైగోమాటిక్ బోన్స్. ఇట్ ఈస్ ఎ గుడ్ మెడిసిన్ ఫర్ ఇమ్మెచ్యూర్డ్ cataract అండ్ కార్నియల్ ఒపాసిటీ. ఇమ్మెచ్యూర్డ్ cataract ఇంకా డెవలప్ అవుతుంది అన్న స్టేజ్లో కానీ, లేకపోతే కార్నియల్ ఒపాసిటీస్. lumbago డ్యూ టు స్ట్రెయిన్, అగ్రవేషన్ అట్ రెస్ట్, ఎమలరేషన్ ఆఫ్టర్ మూవింగ్ ఎ లిటిల్ అండ్ ఫ్రమ్. lumbago అంటే లోవర్ స్పైన్ పెయిన్, బ్యాక్ ఆఫ్ ది లోయర్ స్పైన్ ఎక్కువ పెయిన్ అవుతుంది. అది అగ్రవేషన్, రెస్ట్ తీసుకున్నప్పుడు అగ్రవేషన్ అవుతుంది. ఎమలరేషన్ ఆఫ్టర్ మూవింగ్ అండ్ ఫ్రమ్ వామ్త్. డిశ్చార్జెస్ ఫ్రమ్ సపరేట్ ప్రాసెస్ ఆర్ అఫెన్సివ్, థిక్ అండ్ గ్రీనిష్ ఎల్లో. ఈ బోన్ సపరేషన్ అవుతుంది కదా, అక్కడి నుంచి వచ్చే డిశ్చార్జెస్ అన్నీ అఫెన్సివ్గా, థిక్గా, గ్రీనిష్ కలర్లో ఉంటాయి. మైండ్ గ్రేట్ డిప్రెషన్, గ్రౌండ్లెస్ ఫియర్ ఆఫ్ ఫైనాన్షియల్ రూయిన్. అంటే అర్థం లేని విధంగా ఫైనాన్షియల్ రూయిన్ గురించి బాధపడుతూ ఉంటాడు. అది అసలు అంత అవసరం లేదు, కానీ మనీకి బాగా వాల్యూ ఇచ్చి, తనకు తాను వాల్యూ ఇచ్చుకోకుండా మనీకి ఎక్కువ వాల్యూ ఇచ్చి మనీ కోసం, ఫైనాన్షియల్ రూయిన్ కోసం బాధపడుతూ ఉంటాడు. హార్ట్ ఎక్స్క్రీషన్స్ ఆన్ ది స్కాల్ప్, సెఫల్ హెమటోమా. హెమటోమా అంటే ఇట్స్ బ్రూయిస్ ఆన్ హెడ్ అనమాట. ఇట్ ఫీల్స్ స్పాంజీ, ఇట్ క్రియేట్స్ స్పాంజీ లైక్ సెన్సేషన్స్ from trauma or other conditions. Ulcers of scalp with callus, hard edges, cracking, nose in the head, blood tumors of newborn infants and rough bony base. ఐస్, ఇది బాగా ఐ కండిషన్స్కి బాగా ఎక్కువ యూజ్ అవుతుంది. డిమ్నెస్ ఆఫ్ విజన్, ఓవర్ స్ట్రెయినింగ్ ఆఫ్ ఐస్, కంజక్టివైటిస్, టైస్ అండ్ ఎన్లార్జ్డ్ మిబోమియన్ గ్లాండ్స్. ట్యూమర్స్ ఆన్ ఐలిడ్స్, ఫ్లిక్కరింగ్ అండ్ స్పార్క్స్ బిఫోర్ ద ఐస్. కళ్ళు మండుతున్నట్టు అలాంటి కండిషన్స్లో, లేకపోతే కంజక్టివైటిస్లో, స్టైస్లో బాగా ఇస్తారు. సబ్క్యూటేనియస్ పాల్పెబ్రల్ సిస్ట్. స్టైస్ అంటే తెలుసు కదా, ఇట్ పింపుల్ లైక్ ఫార్మేషన్ ఆర్ బాయిల్ లైక్ ఫార్మేషన్ ఆన్ ద ఎడ్జెస్ ఆఫ్ ఐలిడ్స్.
కంజక్టివైటిస్ అంటే ఇట్స్ అబ్నార్మల్ ఫార్మేషన్ ఆఫ్ ఐ వేర్ dimness of vision occurs. Inflammation or infection of outer membrane of eyeball and inner eyelid, which covers the white part of the eyeball, thereby dimness and of vision occurs. Face becomes hard, swelling on the neck with pain and toothache, hard swelling on jawbone, caries of malar bone with oozing dark offensive bloody fluid, swelling of bone on outer surface. స్వెల్లింగ్ ఆఫ్ బోన్స్ ఉంటాయి ఫేస్లో ఎక్కువ. ఈ మాలర్ బోన్ అంటే జైగోమాటిక్ బోన్కి బాగా డ్యామేజ్ జరుగుతుంది. ప్రోగ్రెసివ్ డిస్ట్రక్షన్ ఆఫ్ మాలర్ బోన్ అక్కర్స్. ఇయర్స్ వచ్చేసి కాల్కేరియస్ డిపాజిట్స్ ఆన్ టింపానీ, స్క్లీరోసిస్ అండ్ ఆసికల్స్, పెట్రస్ బోన్ పోర్షన్ ఆఫ్ టెంపోరల్ బోన్, డెఫ్నెస్, క్రోనిక్ సపరేషన్ ఆఫ్ మిడిల్ ఇయర్, copious offensive thick greenish lumpy yellow discharges, osseous growths, adenoid growths in postnasal space and pharynx, hypertrophy of Luschka's tonsils. బాగా కోపియస్ offensive thick greeny discharge అనేది వస్తూ ఉంటుంది. కాల్కేరియస్ ఫార్మేషన్స్ బాగా ఎక్కువ ఉంటాయి. మెయిన్గా టెంపోరల్ బోన్, దాని ద్వారా డెఫ్నెస్ అనేది వస్తుంది. క్రోనిక్ సపరేషన్ ఆఫ్ మిడిల్ ఇయర్, ఎడినాయిడ్ గ్రోత్ ఇన్ పోస్ట్ నాజల్ స్పేస్లో ఎడినాయిడ్ గ్రోత్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. మౌత్ గమ్ బాయిల్స్ విత్ స్వెల్లింగ్ ఆన్ ద జా, స్టోనీ హార్డ్ స్వెల్లింగ్ ఆన్ ద జా బోన్, అల్సరేషన్స్ ఆఫ్ మౌత్ అండ్ థ్రోట్ మేనిఫెస్టింగ్ కంజెంటల్ హెరిడిటరీ సిఫిలిస్. ఈ కంజెంటల్ హెరిడిటరీ సిఫిలిస్ ద్వారా ఈ గమ్ బాయిల్స్ అనేవి gum boil with hard swelling on the jaw, hard stony swelling on the jawbone హార్డ్ స్వెల్లింగ్ ఉంటుంది. దాన్ని అల్సరేషన్స్ ఆఫ్ మౌత్ అండ్ థ్రోట్ కూడా ఉంటుంది. టంగ్ క్రాక్డ్ ఎపీరియన్స్ ఆఫ్ టంగ్ విత్ ఆర్ వితౌట్ పెయిన్. ఇండ్యూరేషన్స్ ఆఫ్ టంగ్, ఇండ్యూరేషన్స్ అంటే హార్డనింగ్ ఆఫ్ టంగ్ అండ్ స్వెల్లింగ్ ఆఫ్ టంగ్ అండ్ ఇన్ఫ్లమేషన్. టీత్ delayed dentition in children, enamel of teeth rough and deficient, unnatural looseness of teeth with or without pain, teeth becomes loose in their sockets. పళ్ళు బాగా వీక్గా దాని గమ్స్ జాయింట్స్ అనేవి వీక్గా ఉంటాయి. పళ్ళు సాకెట్స్లో బాగా లూజ్ అయిపోయినట్టు పెయిన్గా ఉంటాయి. ఎనామెల్ కూడా బాగా రఫ్గా అయిపోతుంది. థ్రోట్ ఫాలిక్యులర్ సోర్ థ్రోట్, ప్లగ్ ఆఫ్ మ్యూకస్ కంటిన్యూవల్లీ ఫార్మింగ్ ఇన్ క్రిప్స్ ఆఫ్ tonsils, pain and burning in throat, better by warm drinks and worse from cold drinks. థ్రోట్లో పెయిన్ అనేది బర్నింగ్ సెన్సేషన్ లాగా ఉంటుంది. అది వామ్ డ్రింక్స్ తాగినప్పుడు ఎమలరేషన్ అవుతుంది, కోల్డ్ డ్రింక్ తాగినప్పుడు అగ్రవేషన్ అవుతుంది. హైపర్ట్రోఫీ ఆఫ్ లష్కా టాన్సిల్స్. ఊలా రిలాక్స్డ్ కాజింగ్ ఇరిటేషన్, టిక్లింగ్ అండ్ రఫ్. ఊలా అనేది ఇరిటేషన్ గాను టిక్లింగ్స్ గాను ఉంటుంది. స్టమక్ వామిటింగ్ ఆఫ్ అన్డైజెస్టెడ్ ఫుడ్, అక్యూట్ ఇండైజెషన్ ఫ్రమ్ ఫ్యాటిక్ అండ్ బ్రెయిన్ ఫ్యాక్. ఎక్కువ అలసిపోయినా కానీ వామిటింగ్ అనేది అబ్జర్వ్ చేస్తాం. కటింగ్ పెయిన్ ఇన్ లివర్, బెటర్ బై మోషన్. లివర్లో కటింగ్ పెయిన్స్ అనేవి ఉంటాయి, అవి మోషన్ ద్వారా ఎమలరేట్ అవుతాయి. అబ్డామిన్ స్టూల్, కాన్స్టిపేషన్, ఇనేబిలిటీ టు ఎక్స్పెల్ ద ఫీసెస్. ఫిషర్స్ ఆఫ్ యానస్, యానర్లో ఫిషర్స్ ఉంటాయి, కాన్స్టిపేషన్ ఉంటుంది. Internal or blind piles frequently with pain. Back generally far down on the sacrum and constipation. Piles with pressure of blood to head. Diarrhea in gouty subjects. గౌటీ పేషెంట్స్లో డయేరియా ఉంటుంది. బ్లీడింగ్ హెమరాయిడ్స్ ఉంటాయి. ఇచ్చింగ్ పెయిన్ ఫ్రమ్ యానస్ యాజ్ ఫ్రమ్ పిన్ వామ్స్. యానస్లో ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. పిన్ వామ్స్ వల్ల కాన్స్టిపేషను, ఇంటర్నల్ బ్లైండ్ అండ్ బ్లీడింగ్ హెమరాయిడ్స్ ఉంటాయి. పైల్స్ విత్ ప్రెజర్ ఆఫ్ బ్లడ్ టు హెడ్. మేల్ సెక్షువల్ ఆర్గాన్స్లో కాన్స్టెంట్ ట్రిబ్లింగ్ ఆఫ్ సెమినల్ అండ్ ప్రోస్టాటిక్ ఫ్లూయిడ్ విత్ విండ్లింగ్ ఆఫ్ టెస్టిస్ అనేవి బాగా వీక్గా ఉంటాయి, సాఫ్ట్గా స్ట్రెంత్ లేకుండా ఉంటాయి. సెమినల్ అండ్ ప్రోస్టాటిక్ ఫ్లూయిడ్ కాన్స్టెంట్గా డ్రిబ్లింగ్ అవుతూనే ఉంటుంది. ఇండ్యూరేటెడ్ అంటే హార్డ్ అండ్ నాడ్యులర్ టెస్టిల్స్, సాఫ్ట్ బాగా హార్డ్గా అయిపోతాయి. హైడ్రోసిల్ అంటే దెర్ ఇస్ ఎ ఫ్లూయిడ్ అక్యుములేషన్ అరౌండ్ ద టెస్టిస్. ఫిమేల్ సెక్షువల్ ఆర్గన్స్, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ యూట్రస్, డ్రాగింగ్ పెయిన్ ఇన్ ద యూట్రస్ అండ్
thighs bearing down from uterus, varicose veins of vulva, uterine fibroids, excessive menses with bearing down pain. యూట్రస్ అనేది బీరింగ్ డౌన్ సెన్సేషన్ ఉంటుంది. ఎక్సెసివ్ మెన్సెస్ విత్ బీరింగ్ డౌన్ పెయిన్ అనేది అబ్జర్వ్ చేస్తాం ఫీమేల్ సెక్షువల్ ఆర్గన్స్లో. డ్రాగింగ్ పెయిన్ ఇన్ ది యూట్రస్ అండ్ థైస్, కిందకి డ్రాగింగ్ పెయిన్, కిందకి పైనుంచి యూట్రస్ దగ్గర నుంచి అలా థై వరకు డ్రాగింగ్ పెయిన్ అనేది అబ్జర్వ్ చేస్తాం. సర్క్యులేటరీ ఆర్గన్స్ ఎన్యూరిజం అట్ ఎర్లీ స్టేజ్ మే బీ రెడ్యూస్డ్ ఆర్ కెప్ట్ ఇన్ చెక్ బై దిస్ రెమెడీ. ఎన్యూరిజం అంటే బెలూనింగ్ ఆఫ్ ఆర్టరీ. ఈ బెలూనింగ్ ఆఫ్ ఆర్టరీ అనేది నార్మల్గా బ్రెయిన్లో కానీ లేకపోతే నార్మల్ ఆర్టరీస్లో కానీ జరుగుతూ ఉంటుంది. వీక్నింగ్ ఆఫ్ ఆర్టరీ అది ఫ్యాటల్ కండిషన్. ఒకవేళ దానికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అది రప్చర్ అయ్యి అక్కడ బ్లీడింగ్ అయ్యి ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి షాక్ ద్వారా ఫ్యాటల్ కండిషన్స్కి లీడ్ అవుతుంది. చీఫ్ రెమెడీ ఫర్ వాస్కులర్ ట్యూమర్స్ విత్ డైలేటెడ్ వెజల్స్, enlargement and hypertrophy of heart, enlarged and hypertrophy of heart, varicose and enlarged veins. varicose veins కి enlarged veins కి hypertrophy of heart కి hypertrophy of glands కి swollen glands కి అండ్ ఫిమేల్లో ట్యూమర్స్కి బ్రెస్ట్ హార్డనింగ్ నాటీ బ్రెస్ట్కి బాగా ఉపయోగపడుతుంది. ఇండ్యూరేటెడ్ గ్లాండ్స్ అండ్ స్టోనీ హార్డ్నెస్ ఆఫ్ స్మాల్ గాయిటర్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్. మెయిన్లీ బాగా అన్ని గ్లాండ్స్లోని స్వోలన్ గ్లాండ్స్కి హార్ట్ గ్లాండ్స్కి ఇండ్యూరేటెడ్ గ్లాండ్స్కి బాగా యూజ్ అవుతుంది. వామిటింగ్ ఆఫ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ డ్యూ టు బ్రెయిన్ ఫ్యాగ్ అండ్ ఫ్యాటిక్. బ్యాక్ ఏమో క్రోనిక్ కేసెస్ ఆఫ్ లంబగో. దెర్ ఈస్ అ పెయిన్ ఇన్ ది లోయర్ పార్ట్ ఆఫ్ ది స్పైన్, లోయర్ బ్యాక్ ఆఫ్ ది స్పైన్ బిగినింగ్ టు మూవ్ అండ్ బెటర్ బై కంటిన్యూడ్ మోషన్. వాళ్ళకి రెస్ట్ తీసుకుంటే బాగా అగ్రవేషన్ వస్తుంది. వర్డ్స్ ఆన్ బిగినింగ్ టు మూవ్, నడక స్టార్ట్ చేసినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, కాకపోతే ఇట్స్ బెటర్ బై కంటిన్యూడ్ మోషన్. అలా నడుస్తూ ఉంటే తగ్గుతూ ఉంటుంది. టైర్డ్ ఫీలింగ్ అండ్ పెయిన్ ఇన్ లోవర్ పార్ట్ ఆఫ్ ది బ్యాక్ విత్ సెన్సేషన్ ఆఫ్ ఫుల్నెస్ అండ్ బర్నింగ్ ఇన్ కాన్స్టిపేషన్. ఎక్స్ట్రిమిటీస్, గ్యాంగ్లియా, ఎవింగ్స్ ట్యూమర్ ఆన్ బ్యాక్ ఆఫ్ wrist. గ్యాంగ్లియా అంటే దెర్ ఇస్ అ swelling membrane on the tendons, formation of swelling membranes on tendons. Gouty, enlargement of joints and fingers, inflammation of knee joint. Chronic synovitis అంటే inflammation of synovial membrane, cracking in the joints, osseous growths and enlargement of bones with or without caries, particularly of traumatic region. Osseous growth అంటే bone abnormal growths, abnormal bony growths. స్లీప్, వివిడ్ డ్రీమ్స్ విత్ సెన్స్ ఆఫ్ ఇంపెండింగ్ డేంజర్ అండ్ అన్రిఫ్రెషింగ్ స్లీప్ అన్రిఫ్రెషింగ్గా ఉంటుంది, ఏదో డేంజర్ జరుగుతుందన్న డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. ఫిజర్స్, క్రాక్స్, స్కిన్ ఏమో ఫిజర్స్, క్రాక్స్, పామ్స్ ఆఫ్ హ్యాండ్స్ ఆర్ హార్డ్ స్కిన్ విత్ ఫార్మేషన్ ఆఫ్ క్రస్ట్ ఉంటుంది, హార్డ్ పామ్స్ ఉంటాయి, హార్డ్ స్కిన్, ఫిజర్స్ ఆఫ్ యానస్ విట్లో ఇండోలెంట్ ఫిస్టులస్ అల్సర్స్ సెక్రెటింగ్ థిక్ ఎల్లో పస్. అల్సర్స్ నుంచి ఎల్లో థిక్ పస్ అనేది సెక్రెట్ అవుతూ ఉంటుంది. Swelling and indurated enlargement having their seat in fascia and capsular ligaments of joints and or in tendons. Induration of stony hardness. Hard elevated edges of ulcers. ఈ అల్సర్స్ ఒక ఎడ్జెస్ బాగా హార్డ్గా ఉంటాయి. సరౌండింగ్ స్కిన్ పర్పుల్ అండ్ స్వోలెన్. నాట్స్, కెర్నల్స్, హార్డెండ్ గ్లాండ్స్ ఇన్ ద ఫిమేల్ బ్రెస్ట్. మొత్తానికి అల్సర్స్ గ్లాండ్స్ అన్నీ హార్డ్గా స్వోలెన్గా ఉంటాయి. ఎల్లో డిశ్చార్జెస్ అనేది నోటీస్ చేస్తాం స్వోలెన్ గ్లాండ్స్ దగ్గర నుంచి, కానీ ఎనీ అబ్నార్మల్ కండిషన్ నుంచి ఎక్స్క్రేషన్స్ అన్నీ ఎల్లో గ్రీనిష్ లైక్ పస్ లైక్ ఉంటాయి. అగ్రవేషన్ ఇన్ డ్యాంప్ వెదర్ డ్యూరింగ్ రెస్ట్ అండ్ ఆన్ బిగినింగ్ టు మూవ్. కదలడానికి స్టార్ట్ చేసినప్పుడు లేకపోతే డ్యూరింగ్ రెస్ట్ అప్పుడు, డ్యాంప్ వెదర్ అప్పుడు అగ్రవేషన్ వస్తుంది. ఎమలరేషన్ ఆఫ్టర్ కంటిన్యూడ్ మోషన్ అండ్ హీట్ ఆర్ వార్మ్ అప్లికేషన్స్. This is Calcarea floricum. It mainly acts on hard stony glands, varicose veins and enlarged veins. In males it acts on testis, hydrocele, and females dragging pain and uterine fibroids.
యూట్రిన్ ఫైబ్రాయిడ్స్ అంటే కంతులు అవి అంటారు కదా, అవి varicose veins on vulva and bearing down sensation of uterus, excessive menses during drawing pain, bearing down pain, మేల్లోని ఫీమేల్లోని దానికి వాడతారు. ఎన్యూరిజమ్స్ ఎస్పెషల్లీ గ్యాంగ్లియా ఆన్ జాయింట్స్, ఆసియస్ గ్రోత్స్, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ బోన్స్, క్యారీస్ ఆఫ్ లోవర్ జా అండ్ సపరేషన్ ఆఫ్ బోన్స్, పెరియోస్టియల్ స్వెల్లింగ్స్. దీనికి కాల్కేరియా ఫ్లోరికమ్ అనేది బాగా యూస్ చేస్తారు. డిమ్నెస్ ఐస్ కూడా బాగా హెల్ప్ అవుతాయి ఐ కండిషన్స్లో కూడా. కంజక్టివైటిస్, స్టైస్, ఎన్లార్జ్డ్ మెబోనియన్ గ్లాండ్స్కి బాగా యూస్ చేస్తారు. క్రోనిక్ లంబగో కేసెస్లో బాగా యూజ్ చేస్తారు. డిలేడ్ డెంటిషన్, ఎనామెల్ రఫ్ అలాంటి కండిషన్స్లో, స్టోనీ హార్ట్ స్వెల్లింగ్స్ ఆన్ ద జా బోన్, అల్సరేషన్స్ ఆఫ్ మౌత్ అండ్ థ్రోట్ డ్యూ టు కంజెంటల్ సిఫిలైటిక్ హెరిడిటరీ కండిషన్స్లో యూస్ చేస్తారు. ఫాల్క్యులర్ సోర్ థ్రోట్, టాన్సిల్స్ అనే థ్రోట్ బాగా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, స్వోలన్ టాన్సిలైటిస్ ఉంటాయి. దిస్ ఈజ్ కాల్కేరియా ఫ్లోరికమ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు హోమో లెక్చర్స్.